అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాళ్ళ ఉప్పు మరొక చిన్న నరదిష్టి పరిహారం తెలపబోతున్నాను. ఆల్రెడీ ఈ ఛానల్లో ఉప్పుతో కొన్ని నరదిష్టి పరిహారాలు ఉన్నాయండి. మీకు చూడాలనిపిస్తే చెక్ చేయొచ్చు. ముందుగా ఓ మట్టి ప్రమిద తీసుకొని, మట్టి ప్రమిద లేకపోతే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని దాని నిండుగా గల్ల ఉప్పు వేసుకొని దానిపై మరో ప్రమిద పెట్టుకొని 2 హారతులు, 2 లేదా 3 హారతులు, చిన్న బెల్లం ముక్క, 1 లేదా 2 ఎండుమిరపకాయలు అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటి మీద చెయ్యి పెట్టి మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనసులో ఊహించుకొని ఆ చెయ్యిని ఒక 10 నిమిషాలు అలానే ఉంచాలి. ఉంచిన తర్వాత వాటికి ధూపం వేయాలి. ధూపం బాగా పట్టిన తర్వాత వాటిని ముట్టించుకోవాలండి. అన్నిటికంటే అతి శక్తివంతమైనది ఏంటంటే నరదిష్టి. నరదిష్టికి నాపరాయి అయినా పగిలిపోద్దని చెప్తారు. కనుక నరదిష్టి పోవడానికి అప్పుడప్పుడు ఎలాంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. వీటికి పెద్ద ఖర్చు కానీ పెద్ద సమయం కానీ ఏమీ అవ్వదు. ఇలాంటి పరిహారాలు కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఇంత చిన్న పరిహారం చేసుకోవడం వల్ల నష్టం అయితే లేదు కదా. మనిషి బాగున్నా బాగోకపోయినా ఏ రకంగా ఉన్నా కూడా నరదిష్టి అనేది ఖచ్చితంగా పడుతుంది. అలా నరదిష్టి ఎప్పుడు పడిందో అప్పటి నుంచి మన ఇంటికి మనకి కష్టాలు మొదలవుతూ ఉంటాయి. రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంటుంది. అందువలన రాళ్ళ ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా కూడా మంచిదే. ఇవి మండేంత వరకు కూడా గుమ్మం దగ్గర ఉంచాలి. గుమ్మం దగ్గర కుడివైపు పెట్టుకోవాలి. చిన్నపిల్లలకు ముఖ్యంగా నరదిష్టి తగులుతుంది. వాళ్ళు బాగా రెడీ అయినా తగులుతుంది, బాగా రెడీ అవ్వకపోయినా తగులుతుంది. ఏ రకంగా అయినా చిన్నపిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు. అలాంటి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి దిష్టి పరిహారాలు అప్పుడప్పుడు చేసుకోవాలి. మనకి బాగోపోతే మనం చెప్పుకోగలం, కానీ చిన్నపిల్లలకు బాగోపోతే వాళ్ళు చెప్పుకోలేరు. అందువలన అప్పుడప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే నరదిష్టి అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత లాభఫలితం అయితే ఉంటుంది. ఈ మండుతున్న ఈ మంటకు కూడా ధూపం వేసుకోవాలి. దీనికి ధూపం వేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేసుకోవాలి. ఇల్లంతా ధూపం వేసుకున్న తర్వాత ఏ నరదిష్టి పరిహారం చేసినా కూడా మనం ఖచ్చితంగా తలస్నానం చేసుకోవాలి. చివరగా ఈ దిష్టి పరిహారాలు అయిపోయాక ఈ గల్ల ఉప్పుని నీటిలో కరగబెట్టి ఎవరూ తొక్కని చెట్టు కింద వేయడం కానీ లేదంటే పారే నీటిలో వేయడం కానీ చేయాలి. చూడండి, ఇది ఇలా తీసుకెళ్ళి గుమ్మం దగ్గర కుడివైపు పెట్టాలి. ఇది మండుతున్నంతసేపు కూడా మనం అక్కడే ఉండాలి. మన కష్టాలన్నీ తలుచుకుంటూ మనం అక్కడే ఉండాలి. ముఖ్యంగా నరదిష్టి అనేది పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టౌన్లో ఒకరితో ఒకరికి సంబంధాలు లేనట్టుగా కొంచెం కొంచెంగా ఉంటారు. పల్లెటూరులో అలా కాదు. పల్లెటూరులో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అది దిష్టి పెట్టేటట్టే అవుతుంది. కనుక పల్లెటూరులోనే ఎక్కువగా నరదిష్టిలు ఉంటాయని చెప్పాను. అలాగని టౌన్లో ఉండవని కాదు. పల్లెటూరుతో పోల్చుకుంటే తక్కువగా ఉంటాయి. అలాగే ఇది కాలేంత వరకు ఈ గుమ్మం దగ్గరే ఉంచేయాలి. ఇది పూర్తిగా బూడిదైపోవాలండి. తర్వాత చెప్పాను కదా, ఈ ఉప్పుని ఎవరు తొక్కని చోట కరగబెట్టి మొక్కపై వేసేయడం కానీ, అదే మొక్క కింద వేసేయడం కానీ, లేదంటే పారే నీటిలో వేసేయడం కానీ చేయాలి. ఓకే అండి, చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.